యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినము మరి దేవుని సేవకులు కీర్తిశేషులు ఆర్జీ చంద్రశేఖరన్ యొక్క జ్ఞాపకార్థ కూడికకు చేరవచ్చినటువంటి మరి సేవకులకు, అదేవిధంగా బంధుమిత్రులకు, విశేషంగా కుటుంబ సభ్యులకు, మరి చంద్రశేఖరన్న సత్యమైనటువంటి సరళమ్మ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులు, మరి అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మార్కు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నాయన మీకు స్తోత్రాలు. మరి ఆర్జీ చంద్రశేఖరన్ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికను మరి ప్రార్థనతో ప్రారంభించుకొనుచూ ఉంటూ ఉన్నాము. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము, దీవెన అని మీ లేఖనములో రాయబడినట్లుగా తండ్రి, మేము మీ రక్తము చేత కడగబడిన నీ బిడ్డ నీతిమంతుడయ్యాడు తండ్రి. ఈ రోజున మరి ఆయనను కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా వచ్చిన బంధువులకి, కుటుంబానికి ఈ రోజున ఆదరణ, నెమ్మది కలుగున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాను. దైవమా, మీకు స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు ఈ కూడికను ఘనంగా ప్రభువా మీరు జరిగించి కుటుంబానికి నాయన కావలసిన ప్రతి మీ ఒక సన్నిధిని, ఆదరణ కలుగు చేసి మీరు మహిమ తెచ్చుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసు దివ్యమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మరి పాటల ద్వారా మరి దేవుని నామాన్ని కనపరుద్దాం. దయచేసి పాటలు పాడేవారు మరి పల్లవి 2 చరణాలు పాడవలసిందని మనవి చేస్తున్నాను. సమయాన్ని కూడా గమనించాలి. మరి పాటల తర్వాత మరి సాక్ష్యాలకు సమయం ఉంటుంది కాబట్టి తర్వాత వాక్య సందేశం కూడా ఉంటుంది. సేవకులు చాలామంది వచ్చారు. మరి అన్నతో ఉన్నటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని పంచుకోవాలన్నటువంటి వారు చాలామంది కలిగి ఉన్నారు కాబట్టి మరి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవకులు పాస్టర్ రూపాస్ గారు ఒక పాట పాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీవు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం.
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డము రాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డము రాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండలి సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండలి సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని సేవకులు మరి విల్సన్ అంకుల్ గారు వచ్చి ఒక పాట పాడతారు. విజయవాడ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక అని పాడుకుందాం. బీమ్ ప్లాస్లో ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకం పరలోకం నాలోని నివసించాలని ఇంట బయట యేసునాథునికి కంటిపాప వలి మెలగాలని. అవును, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని,
ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యాత్రను ముగించిన వేళ ఆరోహణమైపోవాలి. క్రీస్తు యేసు సింహాసనమై పైకెగిరి కూర్చోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. మరి దేవుని సేవకులు మరి డిఎన్ పౌలు గారు కళ్యాణదుర్గం ఓ పాట పాడతారు. మంచిది. నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఇక్కడ కూడి ఉన్న సహకాపురులకు అందరికీ ప్రభు నామంలో వందనాలు. రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము. చప్పట్లు కొడితే నాకు ఉద్యోగం వస్తుంది. రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమమ్ము చేపట్టుటాకు రావయ్యా యేసునాథా, నీ సేవ చేయుటకు చేపట్టుటాకు రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము. హద్దు లేక మేము ఇలా మొద్దులమయ్యుంటిమి, హద్దు లేక మేము ఇలా మొద్దులమయ్యుంటిమి, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్యా యేసునాథా,
మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్యా యేసునాదా, రావయ్యా యేసునాదా, మా రక్షణ మార్గము నిండు వేడుకతోను మమ్ము బెండు బడగా చేసి, నిండు వేడుకతోను మమ్ము బెండు బడగా చేసి, మా గండంబులన్నీయు ఖండించుటాకు రావయ్యా యేసునాదా, మా గండంబులన్నీయు ఖండించుటాకు రావయ్యా యేసునాదా, రావయ్యా యేసునాదా, మా రక్షణ మార్గము నేరాలేని పాపము మాకు భారమైన మోపు, నేరాలేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాదా, నీవు దూరంబుగా చేరి దారి చూపుటకు రావయ్యా యేసునాదా, రావయ్యా యేసునాదా, మా రక్షణ మార్గము పాపులమయ్యమేమో పరమ తండ్రిని గానకను, పాపులమయ్యమేమో పరమ తండ్రిని గానకను, మా పాపంబులన్నీయు పారాద్రోలుటకు రావయ్యా యేసునాదా, మా పాపంబులన్నీయు పారాద్రోలుటకు రావయ్యా యేసునాదా, రావయ్యా యేసునాదా, మా రక్షణ మార్గము నీ సేవా జయమమ్ము చేపట్టుటాకు రావయ్యా యేసునాదా, అందమైన నీదు పరమానందపురమందు, అందమైన నీదు పరమానందపురమందు, మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాదా, మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాదా, రావయ్యా యేసునాదా, మా రక్షణ మార్గము నీ సేవా జయమమ్ము చేపట్టుటాకు రావయ్యా యేసునాదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చంద్రశేఖరన్న యొక్క మనవరాలు మరి సాత్విక పాట పాడుతుంది వచ్చి. ప్రైజ్ ద లార్డ్. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా, గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని
ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీ వలె రూపించుచున్నది. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీ వలె రూపించుచున్నది. కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను, కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. ఈ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల సాక్ష్యం అనుగ్రహించినది. ఈ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల సాక్ష్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. దయచేసి మరి ఎవరైనా కుటుంబ సభ్యులు పాటలు పాడుకుంటారు, దయచేసి వచ్చి పాడవచ్చు. త్వరగా రావాలమ్మా, సమయం ఇప్పటికి ఆలస్యమైంది. ఓకే, మరి చివరిగా ఒక పాట పాడుకుందాం. మన విజయ్ వచ్చి మరి ఒక పాట పాడతాడు. తర్వాత మరి చంద్రశేఖర్ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మొదటగా మరి ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మరి
పంచుకోవచ్చు. తర్వాత సేవకులు కూడా చాలామంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వారు కూడా పంచుకుంటారు. తర్వాతగా మరి దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము,
సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు పాటల ద్వారా ఆయన నామాన్ని గణపరిచాం. మరి ఇప్పుడు చంద్రశేఖరన్న గారితో ఉన్నటువంటి అనుబంధము మరి పంచుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులకు మనవి చేస్తున్నాను. వాక్యము సెలవిస్తుంది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరము అని. ఎవరు నీతిమంతులు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అయితే మనం ఏ విధంగా నీతిమంతులమయ్యాం? మరి ఆర్జి చంద్రశేఖరన్న ఏ విధంగా నీతిమంతుడు అయ్యాడంటే, వాక్యము సెలవిస్తుంది, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అని రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు సొంత రక్షణకు అంగీకరించి వారి పాపాలు కడుక్కుంటారో వారందరూ కూడా నీతిమంతులని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆయన ఉచితమైన కృప ద్వారా మనము నీతిమంతులమయ్యాం. మరి చంద్రశేఖరన్న కూడా నీతిమంతుడయ్యాడు. ఇది సత్యం. ఇది పూర్వము నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నావో, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు నీవు దొంగవో, వ్యభిచారివో, అబద్ధికునివో, నరహంతకునివో, ఆ లిస్టులన్నీ కూడా బైబిల్లో ఉంది. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి మీరు అట్టివారై ఉంటిరి కానీ ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు మీరందరూ కూడా నీతిమంతులని వ్రాయబడింది. కాబట్టి ఆయన్ను మనం ఇప్పుడు జ్ఞాపకము చేసుకున్న మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. ఆ ఉద్దేశముతోనే ఈ దినం మనం ఈ జ్ఞాపకార్థ కూడికను మరి కుటుంబ సభ్యులు మీరు పంచుకున్నట్లయితే, తర్వాత మరి మిత్రులు వచ్చారు, అదేవిధంగా దేవుని సేవకులు ఉన్నారు, వారు కూడా పంచుకుంటారు. దయచేసి త్వరగా మరి ముందుగా అమ్మగారే మరి చంద్రశేఖరన్న సతీమణి సరళమ్మ గారు మొదటగా మరి పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్. వేదికను అలంకరించిన పాస్టర్లందరికీ నా వందనములు, వచ్చిన బంధుమిత్రులందరికీ నా వందనములు. వచ్చిన బంధుమిత్రులందరికీ నా వందనములు. నా భర్త ఆర్జి చంద్రశేఖర్
అనే పేరు వింటేనే డిపార్ట్మెంట్లో కానీ లేదా ఇట్లా సంఘంలో కానీ సమాజంలో కానీ అబ్బా టెర్రర్ అనేంత పేరు తెచ్చుకుంటూ జీవించినాడు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే రీతిగా ఏ మాట మాట్లాడినా నిష్కర్షంగా నిష్పక్షపాతంగా ఎవరితోనైనా కటిపిటిగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేడంటే నాకు ఆయన భౌతికంగా మహిమలోకి చేర్చబడినా కూడా నా అంతరంగంలో నా మనసులో నాతో ఎప్పుడూ ఆయన నాతో కలిసే జీవిస్తుంటాడు. నా యొక్క జీవితము నా యొక్క సమస్తము ఆయనే, నా యొక్క గురువు, నా యొక్క మార్గదర్శి, నా భర్త, నా స్నేహితుడు అన్నీ ఆయనతోనే నా జీవితం ముడిపడి ఉంది. 1975లో మా వివాహం జరిగింది. దాదాపు ఇప్పుడు 49 సంవత్సరములు దాటి 50వ సంవత్సరం నడుస్తుంది. అంటే 50 సంవత్సరములు కలిసి ఆయనతో జీవించినాను నేను. ఈ 50 సంవత్సరముల కాలంలో ప్రతి ఒక్క విషయం నాతో పంచుకునేవారు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ అయినా సరు అంటూ ఎప్పుడు ఒక గొడవలు పడినాము. కానీ ఆ గొడవలు అయిపోయే ఒక అర్ధగంట కూడా గొడవ అయిన తర్వాత నెమ్మదిగా ఉండేవాడు కాదు. సరు నన్ను క్షమించు, ఏమనుకోవద్దు అని వెంటనే వచ్చి మాట్లాడేవాడు. ఆ విధంగా మా జీవన కాలం సాగిపోతూ ఉంది. దేవుని దయని బట్టి పిల్లలందరూ సెటిల్ అయిపోయినారు. ఇక మిగిలిన కాలం అంతయు నేను దేవుని సేవలో దేవుని కోసమే జీవిస్తూ మహిమలో ఆయన చూస్తానని, ఆయనతో పాటు నేను ఉంటానని నిరీక్షిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడు చెప్పాలి, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఎలా వస్తుంది విశ్వాసము అంటే వలన మాటలు విన్నప్పుడు ఆ విశ్వాసం వస్తుంది. ఎస్, మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఆయన రాకడలో మొదటగా ఎవరు లేస్తారంట? మనము మొదటగా దేవుని మనం ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. వారు చూసిన తర్వాతనే మనము ఎత్తబడతాం మధ్యాకాశానికి. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వారందరికీ ఉంటుంది. కాబట్టి ఆ నిరీక్షణ అమ్మగారికి ఉంది కాబట్టే ఈరోజు ధైర్యంగా మరి సాక్ష్యము చెప్పగలిగింది. స్వాతంత్రము రాకముందే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, ఈ ప్రపంచం మీదకి వచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ చూశారు కదా, ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది? ఆగస్టు 15. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎప్పుడు? కాబట్టి ముందే, స్వాతంత్రము రాకముందే మరి దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. దాదాపు 76 సంవత్సరాలు 77 సంవత్సరాలు మరి భూమి మీద జీవించి మరి వాడిన ముస్తూరులో బైబిల్ కాలేజీలో నాకు పరిచయం. హల్లెలూయా అంటే 150 మంది 200 మందిలో కూడా ఆయన స్వరము హల్లెలూయా చంద్రశేఖర్ని చెప్పేవాళ్ళు. గంభీరమైనటువంటి స్వరము. నిజంగా చివరి క్షణాల్లో కూడా ప్రభువునందు నిద్రించే మరి కొద్ది ఒక 2-3 రోజుల ముందు కూడా హల్లెలూయా అంటే బిగ్గరగా, నాకంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పేవాడు. అటువంటి స్వరాన్ని దేవుడిచ్చాడు. మరి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతునికి ఏమైతే కోరుకుంటాడో అది వానికి దొరుకుతుందని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24 రాయబడింది. అమ్మ ఎప్పుడు చెప్పేదన్నమాట. అంటే సేవకులు రావాలి, మరి అంటే భూస్థాపన కార్యక్రమానికి అయితేనేమి, మరి ఏదైనా కార్యక్రమం ఉంటే ఇంట్లో మరి బర్త్డే కార్యక్రమం కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఘనంగా జరగాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడు ఏదైతే కోరుకున్నాడో ఆ రోజు మరి అనేక మంది సేవకులు, యేసుకృపా మందిరం సంఘ విశ్వాసులు, మరి బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఘనంగా ఆ యొక్క భూస్థాపన
కార్యక్రమం జరిగింది. ఈ రోజు కూడా జ్ఞాపకార్థ కూడిక కూడా మరి దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉంది. దేవుని కలుగును. కాబట్టి చివరిగా యేసు కృపామందిరం సంఘ బిడ్డలు ఎవరైనా ఒక పాట పాడాలనుకుంటే పాడొచ్చు, లేదంటే తర్వాత మరి సాక్ష్యం సమయం ఇద్దాం. తర్వాత బాబాన గ్రండి ప్లీజ్, ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి. కళ్యాణ దుర్గం గుత్తి ప్రాంతం నుంచి దేవుని